యేసుప్రభు జన్మదినోత్సవ వేడుకలు రాజోలు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని సకినేటిపల్లి, మల్కీపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లోని ప్రధాన చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఆద్యంతం భక్తి శ్రద్ధలతో జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చర్చిలన్నీ కిటకిటలాడాయి. యేసుప్రభు జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను పాస్టర్లు ఈ సందర్భంగా భక్తులకు వివరించారు. జీవిత పరమార్థాన్ని భక్తులకు బోధించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిలన్నీ కలకల్లాడాయి. మల్కీపురం మండలంలోని పడమటిపాలెం గ్రామంలోని యేసుక్రీస్తు సంఘం వారు ఏర్పాటు చేసిన చర్చిలో ప్రార్థనలు, భక్తి గీతాలతో మిన్నంటాయి. పాలక బృందం పెద్దలందరూ కలిసి స్తోత్రం, గనుడైన యేసయ్యకి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు అని యేసయ్యకి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక రౌడీ షీటర్గా అనేక కేసుల్లో రాజోలు కోర్టుకి తిరిగి చివరికి ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు ఇంకను నీ మహిమ కొరకు వాడుకోండి మా తండ్రి. వారి ద్వారా నీ నామం ఘనపరచబడాలి, వారి ద్వారా నీ నామం హెచ్చించబడాలి. అనేకులు వారి ద్వారా మార్పు మా ప్రభా, మీరు మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ మీరు ఏర్పరచుకుని మా తండ్రి ఒక ఉన్నతమైనటువంటి మా ప్రభా విజయ హోదా కలిగి ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా, అనేకులకు ప్రయోజనకరంగా నీ కుమారుడు మీరు ఈ కడవరి దినాలు నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. కొంతమంది నేను ఇక్కడికి వస్తుంటే ఏంటి ఇంత రిమోట్ ఏరియాకి వస్తున్నారు, ఏమైనా మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నారా అని చెప్పేసి దానికి నా దగ్గర సమాధానం లేదు. చాలాసార్లు రాజకీయాల్లోకి రమ్మన్న ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా నేను వాటి జోలికి వెళ్ళకుండా చాలా తప్పించుకుంటాను. అయితే ఈ మధ్య అయితే మాత్రం నా పేరు అక్కడక్కడ చెప్పుకోవడం, మీరు కొన్ని ఆర్గనైజేషన్స్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారట, అందుచేత మీరు రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పేసి అడగడం కూడా జరుగుతుంది. నాకు 2 రోజుల నుంచి కూడా ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది ప్రెస్ చేసి నన్ను ఆ విషయం అడుగుతున్నారు. నేను వాళ్ళు ఒకటే చెప్తాను, రాజకీయాల్లో రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చట్టసభల్లోకి వెళ్ళవలసిన వాళ్ళు చట్టాలను తెలుసుకోవాలి, చట్టాల ఎడల వాళ్ళకి అవగాహన కావాలి. ఈనాడు అదేవిధంగా హక్కులు ఏంటో తెలియాలి, హక్కుల్ని కాపాడే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి, అప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళాలి. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి రావడం అంటే నాకు ఇంకా అనుమానంగానే ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దయచేసి నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు, కానీ ఈ పరిస్థితుల్లో మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంత రిమోట్ ఏరియాలో దేవుడు ఇంతమందిని ఇలా బ్లెస్ చేసి ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాడంటే నేను చూసుకుంటూ వచ్చాను. చాలా రోజులైంది నేను ఈ లోపలికి వచ్చి ఇది చూసుకుంటూ వచ్చాను నేను.